మరి చీపురుపల్లి గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి దాసా శివప్రసాద్ గారు మనతో ఈరోజు డిబేట్లో పాల్గొనడం జరిగింది. మేషారు నమస్కారం. మేషారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు 10వ తరగతి ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా మంచి ఫలితాలు ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులు సాధించడం జరిగింది. దీన్ని సాధించడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఒకటి, ముందుగా మొన్న మంచి ఫలితాలు సాధించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టిన విద్యార్థులందరికీ నా యొక్క అభినందనలు అండి. అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే దానికోసం అనుకుండి కష్టపడి ఉన్న మన ఉపాధ్యాయ బృందం అంతటికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ ఫలితాలు రావడానికి కారణం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు సారథ్యంలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కాంక్ష మేరకు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా విద్యా వ్యవస్థలో ఉండాలి అనే కోరిక మేరకు ఇన్ని శాఖలు ఉన్నా కూడా విద్యాశాఖనే తీసుకొని దానికి కంకణం కట్టుకున్నారు. దానికి గట్టిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే విద్యా వ్యవస్థలో ఉన్న ఉపాధ్యాయ బృందం కానీ అలాగే ప్రభుత్వ సిబ్బంది కానీ అందరూ కష్టపడి విద్యార్థుల కోసం, పేద విద్యార్థులే ప్రైవేటు కళాశాలలో విద్యా సంస్థల్లో కాకుండా గవర్నమెంట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులు చదువుతారు కాబట్టి వాళ్ళని ఎలాగైనా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచాలి, ప్రైవేట్ వ్యవస్థకి ధీటుగా గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న ప్రతి విద్యార్థి మంచిగా తయారు చేయాలి, మంచిగా బాగుపడాలనే ఆలోచనతో విద్యా వ్యవస్థలో సమాన మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో నారా లోకేష్ గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో దాన్ని ఈ సంవత్సరంలోనే నిరూపించుకున్నారు. అది విద్యార్థులు సాధించి పెట్టారు. ఇంకోటి మేషారు, గతంలో ఎన్నడూ లేదు విధంగా అంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే ప్రధాన పత్రిక అయినటువంటి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ పేపర్లో ఫ్రంట్ పేజీలో పేద విద్యార్థులు ఫోటో అంటే 10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన పేద విద్యార్థులు ఫోటోలు వేసి కనీసం విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి ఫోటో లేదు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారి ఫోటో లేదు. అసలు లేదు సార్ అది ఆ విషయంలో చెప్పండి సార్ దాని గురించి. ఒకటండి, నారా లోకేష్ గారు విద్యాశాఖ తీసుకోవడానికి కారణం ఇన్ని శాఖలు ఉంటుండగా కూడా మొత్తం వ్యవస్థను మార్చాలి. నాకున్న పరిజ్ఞానంతో మన ఉపాధ్యాయ బృందం వాళ్ళ సలహాలు సూచనల మేరకు నేను నా వంతుగా ఎంతవరకు కష్టపడి విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే అంతవరకు తీసుకొచ్చి పేద విద్యార్థులందరూ గవర్నమెంట్ విద్యా సంస్థల్లో జాయిన్ అవుతున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలో జాయిన్ అయిన విద్యార్థులకు పోటీగా గవర్నమెంట్ విద్యా సంస్థలో జాయిన్ అయిన పేద విద్యార్థులందరినీ అన్ని విధాలు తయారు చేయాలని ఆ కోరిక మేరకు, ఆ ఆలోచన మేరకు అందరినీ సమాలోచనలు చేసి ఉపాధ్యాయ బృందంతో కానీ అలాగే ప్రభుత్వ అధికారులతో కానీ సమాలోచనలు చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ధీటుగా గవర్నమెంట్ విద్యా సంస్థలు అన్నింటినీ మార్పు తీసుకురావాలి, అన్ని విధాలు వాళ్ళకి పోటీగా తయారు చేయాలి. ఇక్కడున్న పేద విద్యార్థులు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. అలా కాకుండా మనం ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ రిజల్ట్ విషయంలో కానీ అలాగే మనం తీసుకున్న నిర్ణయాల్లో కానీ అన్ని విషయాల్లో మార్పు కనిపిస్తే, అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇప్పుడు చాలామంది డబ్బు కట్టుకోలేక గవర్నమెంట్ విద్యా సంస్థలో జాయిన్ అవుతున్నారు. అలా కాకుండా ప్రైవేట్ కాలేజ్ విద్యా సంస్థలు ధీటుగా గవర్నమెంట్ విద్యా సంస్థలు ఉన్నాయి అన్ని విషయాల్లో. గత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫలితాలు ఏమైనా ఉన్నాయా? వ్యవస్థ ఏమైనా మారింది? ఆ రోజు విద్యా వ్యవస్థ ఏమైనా మార్పు ఉన్నాయి? ఈ టైప్ ఆఫ్ మీకు అదే చెప్పబోతున్నానండి. ఇప్పుడు ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ అలాగే మిగతా పత్రికలు ఉన్నాయి కదా, అన్ని పత్రికల్లో కూడా ఇప్పుడు వరకు ఉన్న ఏదో ఉత్తీర్ణత సాధించినప్పుడు ఎలా వచ్చిందంటే పేపర్లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో నెంబర్ 1, 2, 3, 4, 5 అని చెప్పి ర్యాంకులు వచ్చాయని చెప్పి ప్రైవేట్ విద్యా సంస్థలు ఫస్ట్ పేజీలో ఎప్పుడు కూడా ప్రధాన ప్రైవేట్ విద్యా సంస్థలో ఈ ఫోటోలు మాత్రమే వచ్చేవండి. అది కూడా గవర్నమెంట్ విద్యా సంస్థలు ఎక్కడో వచ్చినా కూడా ఏదో మూలలో ఉంటూ అక్కడ కూడా ఏమొచ్చేవంటే రాజకీయ నాయకుల ఫోటోలు ఖచ్చితంగా ఉండేవి. అధినాయకులు, ఆ పార్టీ అధినాయకులు ఫోటోలు ఉంటూ అది ముఖ్యమంత్రి వర్యులు కానీ విద్యాశాఖ మంత్రి వర్యులు కానీ ఫోటోలు ఉండేవి. ఇప్పుడు దానికి భిన్నంగా అదైతే వాస్తవానికి గత 5 ఏళ్ళలో మాత్రం అటువంటి విధానం మాత్రం కొనసాగింది. గత 5 వైసీపీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ టైంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఫోటో ఈ ఫోటోలు కూడా ఉండేవి. కానీ ఇది గల కాదు, ఓన్లీ చదువుకు మాత్రమే సంబంధించి వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ప్రతిభావం సాధించారో వాళ్ళ ఫోటోలు వేయడం జరిగింది. ప్రతిభ కనబరించిన విద్యార్థులకు తప్ప ఇంకెవరికి చోటు ఇవ్వలేదండి. ఆయన కూడా నారా లోకేష్ గారు ఇంకొక మార్పు ఏంటంటే ఒక పత్రికల్లోనే కాదండి, కామన్గా ఇప్పుడు ఏదైనా సాధించాయంటే మనం గవర్నమెంట్ సపోర్ట్తోనే సాధిస్తాం. అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఫోటోలు అనేది సహజంగా అన్ని పార్టీలు కూడా ఇప్పటివరకు అన్ని పార్టీలు కూడా అలాగే చేసుకోవడం జరిగేది, అది పరిపాటిగా సాగేది. కానీ ఈ సంవత్సరం నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎవరు ఫోటోలు వేయక్కర్లేదు,
నా ఫోటో కూడా వేయక్కర్లేదు, విద్యాశాఖ మంత్రి నా ఫోటో వేయక్కర్లేదు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి ఫోటో వేయక్కర్లేదు, ఎవరి ఫోటోలు వేయక్కర్లేదు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మాత్రమే ఫోటోలు వేయండి. వాళ్ళని రోల్ మోడల్గా చూపిస్తే విద్యా వ్యవస్థ మార్పుకి ఒక గుర్తింపు ఉంటుందని ఆలోచనతో అలా చేయడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే ఆయన మార్పుకి ఒక నారా లోకేష్ గారి మార్పుకి ఒక ఇదేంటంటే ఒక ఇంపార్టెంట్ ఇదేంటంటే స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఎవరైనా వెళ్ళేటప్పుడు రాజకీయానికి దూరంగా ఉండాలి విద్యా సంస్థలు. ఇప్పుడు విద్యా సంస్థ కంపెనీలు ఉన్నాయండి, ఆ కంపెనీలు ఏం చేశారంటే ఎవరు కూడా రాజకీయ నాయకులు ఎవరు ఎంటర్ అవ్వద్దు, రాజకీయ నాయకులు ఎవరు కూడా ఎంటర్ అవ్వద్దు. పేరెంట్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ పేరెంట్స్ కంపెనీ సలహా సూచనల మేరకు వాళ్ళ సలహాల మేరకు అలాగే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని అలాగే ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని మీరు విద్యా సంస్థని డెవలప్ చేయండి అని చెప్పి అక్కడ ఉన్న ఉపాధ్యాయులకి నారా లోకేష్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ బృందం అందరూ కూడా దానికి తగ్గ ఉన్న విద్యా సంఘాలన్నింటినీ ఉపయోగించుకొని మంచిగా తీర్చిదిద్దడం జరిగింది. వాళ్ళు కూడా మంచిగా కష్టపడి విద్యార్థుల్ని మన విద్యార్థులు సొంత విద్యార్థులుగా భావించి విద్యార్థులను తయారు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే రిజల్ట్లో కనిపించిందండి. అది మేషర్ ఇప్పుడు ఏదైనా కూడా నారా లోకేష్ గారు 2 సంవత్సరాలు విద్యా వ్యవస్థను పూర్తిగా సమూలంగా ఇది ఒక ఫస్ట్ మైట్ అండి. ఓకే ఓకే. అలాగే ఇంకో పాయింట్ అంటే మనకు ఇప్పుడు ఆగస్ట్ 15th కానీ లేదా రిపబ్లిక్ డే ఏదైనా చేసుకునేటప్పుడు జెండా వందనం చేయడంలో కూడా రాజకీయ నాయకులు ఒకప్పుడు చేసేవారండి. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే పేరెంట్స్ కమిటీ ఏదైతే ఉందో చైర్మన్ కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకంటూ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎందుకంటే మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల చేత అది చేయించడం వల్ల అక్కడున్న విద్యార్థులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యా సంస్థలు నడపాలి, గవర్నమెంట్ విద్యా సంస్థ కూడా ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం, చాలా మంచి జరిగింది. అలాగే విద్యార్థుల రిజల్ట్ లో కూడా మనకు తేడా కనిపించింది. ఓకే మేషర్, ఇలాగే లోకేష్ గారు అది అద్భుతంగా మరో 3 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అద్భుతంగా విద్యగా సమూలంగా ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.